లూకా సువార్త 2వ అధ్యాయము మొదటి 14 వచనాలు చదువుకుందాం. శ్రద్ధగా వినండి. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు అగుస్తు వలన ఆజ్ఞ అయ్యెను. ఇది కురేనియో సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యేసేపు దావీదు వంశములోనూ గోత్రములోనూ పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలి కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాసుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలచెను. ప్రభువు మహిమ వారు చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఇండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. దేవుడు తన మాటలను దీవించునుగాక. ఆమేన్. దేవుని మాటలు చదివిన దైవజనులు జమురడయ్య గారికి ప్రతివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, సందేశానికంటే ముందు ఒక క్లుప్తమైన గ్రీటింగ్స్ మనం వినబోతున్నాము. దైవజనులు పంచకృపాయి గారు మన మధ్య ఉన్నారు. వారు వచ్చి కొద్ది నిమిషాలు గ్రీటింగ్స్ అందించగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. పర్లేదు. అందరికీ వందనాలండి. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. అందరు నాతో ఉన్నారు కదా, ఉన్న వాళ్ళంతా చేయి పైకెత్తండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వెలగలేరు మెట్రోపాలిటన్ సంఘ సభ్యులందరికీ, సంఘ కాపరులకు, తండ్రి గారికి నా యొక్క వందనాలు. ప్రత్యేకంగా మమ్మల్ని ఆహ్వానించినటువంటి ఆర్గనైజర్స్ అందరూ నాకు పేర్లు అన్నీ తెలియవు, కానీ బట్ ఇండివిజువల్గా ఒక్కొక్కరికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అద్భుతమైనటువంటి సాయంత్రంలో మనం ప్రవేశించాం. చాలా సంతోషకరమైనటువంటి సాయంత్రంలో ప్రవేశించాం. చక్కటి దైవ సందేశము, దైవ వాక్యం మనం విన్నాం. తండ్రి గారు వాక్యం పంచుకోక మునుపు కొంచెంసేపు నాకు అవకాశం ఇచ్చిన దేవదేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఏటేటా వచ్చే క్రిస్మస్ మళ్ళీ వచ్చింది, అంతే కదా. ఏటేటా ప్రతి సంవత్సరం మన జీవితంలో వస్తూనే ఉంది. ఎంత గొప్ప సంగతి. అయితే ప్రతి సంవత్సరం క్రిస్మస్ జరుపుకున్న వాళ్ళు ఈరోజు కొంతమంది మనతో లేరు. తర్వాత 25 డిసెంబర్ వరకు మనలో ఇక్కడ ఉన్నవాళ్ళు ఎంతమంది ఆ సాయంత్రం వరకు, ఆ సంతోషం దినం వరకు మనం కొనసాగుతామో తెలియదు. అయినా కానీ దేవుడు మనకి ఇచ్చినటువంటి మహా గొప్ప సంతోషకరమైన సువార్త, ఈరోజు చదవబడినటువంటి పాఠంలో ఉన్నటువంటి ఒక పాట పాడతాను. ఆ పాట దూతలు పాడినటువంటి పాట. నేను పాడను, కానీ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ,
ఆయనకిష్టలైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని ఆ దూతలు ప్రతిగానములు చేయుచుండిరి. ఎప్పుడు పిల్లలు ఇప్పుడు వరకు ఎగిరారు కదా, చక్కటి నాట్యం ప్రదర్శన చేశారు, వాళ్ళ యొక్క సంతోషాన్ని ఆ విధంగా వెలిబుచ్చారు. ప్రతిదినం ప్రతి సంవత్సరం మనం జరుపుకునేటటువంటి పండుగలో వారు కూడా భాగస్థులుగా ఉన్నందుకు, ఇప్పటి నుంచి వారు ఆ యొక్క అనుభవాల్లో ఎదుగుతున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. పెద్ద అయిన తర్వాత వారు చాలా సాక్ష్యాలు పంచుకోబోతున్నారు. ఇక్కడ కూర్చున్నటువంటి వింటున్నటువంటి వారందరికీ నా యొక్క క్రిస్మస్ సందేశం, క్రిస్మస్ శుభాలు తెలుపుతున్నాను. వెలగలేరు ప్రత్యేకంగా ఆ పాటలో మన పేరు కూడా ఉంది. ఇప్పుడు నేను పాడినటువంటి పాటలో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, అన్నిటికంటే ఉన్నతమైన స్థలములో అంటే పరలోకములో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన వెలగలేరు ప్రజలకు, అందరూ హల్లెలూయా చెప్పండి, వెలగలేరు ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని ఆ దూతలు ప్రతిగానములు చేయుచుండిరి. అదేంటయ్యా మా పేరు ఎక్కడ లేదు కదా అని అంటే, ఆ దూతలు పొలంలో పశువులు కాచుకుంటూ ఉన్న సమయంలో, గొల్లలు పశువులు కాచుకుంటున్న సమయంలో దూతలు వారి దగ్గరకు వచ్చి చెప్పిన మాట ఏంటంటే, ప్రజలందరికీ కలుగబోయే మహా సంతోషకరమైన సువార్త. అందరికీ, ప్రజలందరూ అని అంటే నేనున్నాను, నీవున్నావు, వెలగలేరు ప్రజలు ఉన్నారు, దూరం నుంచి వినేటటువంటి వాళ్ళు ఉన్నారు, క్రీస్తుని నమ్ముకున్న వారు ఉన్నారు, క్రీస్తుని నమ్మని వారు ఉన్నారు, నమ్మబోయే వారు ఉన్నారు. హల్లెలూయా. అది ఈరోజు మనము మరి ఒకసారి జరుపుకోబోయేటటువంటి ఈ ఉత్సవం. ఈ ఉత్సవంలో పాల్గొంటున్న మీ అందరికీ నా యొక్క శుభ సందేశము ఏంటి అని అంటే, ప్రత్యేకంగా మీరు గుర్తుంచుకోండి, ప్రతి ఏటా మనం చెప్పేటటువంటి మళ్ళీ ఆ పశువుల పాక, గొర్రెల కాపరులు, దూతలు, జ్ఞానులు, తూర్పు దిక్కున చుక్క, అవే సందేశాలు కాదు. క్రొత్తగా మనం ఏమి నేర్చుకున్నాం, మనకి ఈ సంవత్సరం క్రొత్త సందేశం ఏమి దేవుడు ఇచ్చిస్తున్నాడు, అది క్రిస్మస్ స్టోరీలో, ఆ క్రిస్మస్ ఉదంతంలో ఆయనకు ఎన్నో పేర్లు మనం వింటూ ఉన్నాం. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు అని దూత యేసు ప్రభువుకి ఒక పేరు అప్పుడే ఆయన పుట్టక మునిపే ఇవ్వబడినటువంటి నామధేయం, సార్థక నామధేయం. యేసు అనే మాటకు రక్షకుడు అనే అర్థం, యేసు అనే మాటకి రక్షకుడు అనే అర్థం. అదే క్రింద ఇంకొక పద ప్రయోగంతో ఆయనను పిలిచారు, ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు మాటకు దేవుడు మనకు తోడని అర్థం. రక్షకుడు అంటే మన పాపముల నుంచి మనల్ని విమోచించిన వాడు అని అర్థం. అయితే ఈ సువార్తను మనం ఈరోజు క్రొత్తగా ఏమి అర్థం చేసుకోబోతున్నాం, మనం ఏ విధంగా క్రొత్తగా గ్రహించబోతున్నాం, అంగీకరించబోతున్నాం, అంగీకరించి హృదయాల్లో నిలుపుకోబోతున్నాం అనేది ఒక్క నిమిషం నేను మీతోటి ముచ్చటించదలుచుకున్నాను. భారతదేశంలో 33 కోట్ల దేవతలు ఉన్నారని మన హైందవ సహచరులంతా చెప్పుకుంటూ ఉంటారు. ఎంతోమంది దేవతలు మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి చెరువు కట్ట మీద కానీ, గట్టు మీద కానీ, బజార్లలో కానీ రకరకాలైనటువంటి విగ్రహాలు మనం చూస్తుంటాం. అవన్నీ లెక్క పెడితే పాత కవులు నిర్వచించినటువంటి ఆ పదం ఏంటంటే 33 కోట్ల దేవతలు. మన భారతదేశంలో ఇప్పటికే 33 కోట్ల దేవతలు ఉంటే, ఈరోజు మీరు ఏ దేవతను గురించి మాకు పరిచయం చేస్తున్నారు అని క్రైస్తవేతరులు మనల్ని అడిగితే మన జవాబు ఏంటి? మీ యేసు అనేటటువంటి
ఆయనను ప్రత్యేకంగా మీరు మాకు పరిచయం చేస్తున్నారు. ఆయన బోధల ప్రత్యేకత ఏంటి, విశిష్టత ఏంటి అని అంటే మనం ఏం చెప్తాం, ఏమి చెప్పబోతున్నాం? యేసుక్రీస్తు సందేశము వెల్లటూరు వెలగలేరు ప్రజలకే కాదు, విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకే కాదు, భారతదేశ ప్రజలకే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఏంటి ఆయన సందేశం అని ఈరోజు ఒక్కసారి ఆలోచించుకోండి. మీలో మీకు ఏమైనా జవాబు తెలుస్తుందా? ఆయన జవాబు అడిగారు, ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని అడిగారు, ఏంటి వాట్ ఈజ్ న్యూ అబౌట్ దిస్ న్యూ గాడ్ అని అంటే మనం ఏమి జవాబు చెప్పబోతున్నాం? అన్ని దేవతలలో దేవరలలో దేవుళ్ళలో లేని ప్రత్యేకత మీ దేవుడిలో ఏముంది అని అడుగుతారు. అప్పుడు మనం ఏమి సాక్ష్యం చెప్పబోతున్నాం? అది మొదటి పాయింట్ నేను చెప్పబోతున్నాను, దయచేసి గమనించండి. వాట్ ఈస్ స్పెషాలిటీ ఇన్ అవర్ ఫెయిత్ అని అన్నప్పుడు మనం ఎప్పుడైనా కానీ చాలా భయముతో, భక్తితో, నిర్మలమైన మనస్సాక్షితో వారికి జవాబు చెప్పడానికి మనం సిద్ధంగా ఉండాలని పేతురు భక్తుడు చెప్తున్నాడు. పేతురు గ్రంథంలో, పేతురు రాసినటువంటి పత్రిక మొదటి పత్రికలో 2వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట ఉంది. నిర్మలమైన మనస్సాక్షితో మీలో ఉన్నటువంటి ఈ నిరీక్షణకు హేతు అడుగు ప్రతివానికి జవాబు చెప్పడానికి మీరు భయముతోనూ సాత్వికంతోనూ ఎప్పుడు సిద్ధంగా ఉండండి. ఎప్పుడు మనం జవాబు చెప్పినా మీ దేవుడు అట్లా అని వాళ్ళ దేవుడితో మన దేవుడిని పోల్చడానికి ప్రయత్నం చేయకూడదు. వీ హ్యావ్ ఎ స్పెషల్ గాడ్. పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయడానికి వచ్చాను. సేవ చేయించుకోవడానికి రాలేదు, కానీ సేవ చేయడానికి వచ్చాను. ఎంత గొప్ప మాట అండి. నేను అథారిటీ చూపించుకోవడానికి రాలేదు, నేను అథారిటీ క్రింద లోబడడానికి వచ్చాను, ఒక సేవకునిగా వచ్చాను అని చెప్తున్నాడు. అంత గొప్ప దేవాతి దేవుని అదృశ్య స్వరూపమై ఉన్నటువంటి ఆయన భూలోకానికి దిగి వచ్చినటువంటి ఆ కారణం ఏంటి అనంటే సత్య సంపూర్ణుడిగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. కృపయు సత్యమునేకంగా ధాత్రిన్ మానవాకారమై ఉపమానోజ్వల దివ్య బోధలు ప్రియం బొప్పార బోధించి ఉపమానోజ్వల దివ్య బోధలు ప్రియం బొప్పార బోధించి పాప పయోరాశి మునుంగు మృత్యులను గావంచీవమర్పించి లేచి పవిత్రోన్నత ముక్తిపీఠమున నిలిచిన సచ్చిదానందుడై అని ఒక కవి చెప్తున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి సారాంశం అంటే, ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చాడు అంటే అర్థం ఏంటంటే ప్రేమమూర్తిగా ఈ లోకానికి వచ్చాడు. ఇంకా చెప్పినటువంటి ఆ పద్యంలో భావం ఏంటి అనంటే క్షమించడానికి వచ్చాడు, ప్రేమించడానికి వచ్చాడు, ప్రేమకి నిర్వచనం చెప్పడానికి వచ్చాడు. ఆ ప్రేమకి నిర్వచనం ఏంటి అని అంటే యోహాను భక్తుడు అద్భుతమైనటువంటి నిర్వచనం ఇచ్చాడు. 3వ అధ్యాయం 16వ వచనం యోహాను సువార్త మీ అందరికీ తెలుసు. నేను మొదలు పెట్టగానే మీరంతా చెప్పేస్తారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును దాగి ఉన్నది. క్రీస్తు మానవాకారం అనేటటువంటి అంశం దాగి ఉన్నది. క్రిస్మస్, క్రీస్తుని ఆరాధించడం, ఆ క్రీస్తు అనేటటువంటి పదవులో ఉన్నటువంటి ఆ మానవాకారం, అవతారమూర్తి అని ప్రజలందరూ అనుకునేటటువంటి ఆ భావన కాదు. ప్రజలందరికీ ఉన్నటువంటి అవతారం ఏంటంటే, ఆ భావన ఏంటి అని అంటే, లోకంలో అనేక మంది దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళు అవతారాలు ఎత్తుతూ ఉన్నారు.
అవతారాలు ఎత్తుతూ ఆ కొంత సమయం అయిపోయిన తర్వాత ఆ అవతారాన్ని చాలిస్తారు. శ్రీరాముడు ఆ అవతారాన్ని చాలించేశాడు, తర్వాత శ్రీకృష్ణుడు అవతారాన్ని చాలించాడు. ఇంకా ఎవరైనా దేవతలు ఉంటే ఆ అవతారం ఎత్తి ఆ యుగాంతాన ఆ అవతారాన్ని చాలించి వేసేశారు. ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క ప్రత్యేకత ఏంటి అనంటే చాలామంది మిమ్మల్ని అడుగుతారు, తప్పకుండా మీరు అందరికీ ఇదే జవాబు చెప్పవలసి ఉంటుంది. ఆయన చావు పుట్టుక లేనివాడు, ఆద్యంతరహితుడు, ఆది అంతము లేనివాడు, ఆద్యంతరహిత నిత్యానందమూర్తి, ఆద్యంతయుత దేహం అమరదాల్చి జీవాత్మ పరమాత్మ భావానుభవ పారమార్థ సత్యము భువిని అవతరించి అంబరాదులకెల్ల నాట పట్టగు నాలయంబు యోసేపు గేహంబు నిమిడి విశ్వంబులో నుండి వెలుగుచుండడి మరియపుత్రుడు అనపరింగి. అటువంటి ఆయన కార్యకారణములకు ఆది కారణంబు, చేతనాచేతనములకు జీవనంబు, సర్వజీవులకు సదాశ్రయుడు యేసు క్రీస్తు పరతత్వమింతయని గాంచవలయు. ఆయన మానవాకారంగా ఈ లోకానికి వచ్చాడు అని అంటే మళ్ళీ ఆ మానవాకారాన్ని చాలించలేదు. హల్లెలూయా చెప్పండి అందరూ. ఎప్పుడైతే ఆయన మానవ స్వరూపం ధరించాడో దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ ఆయన దిగి వచ్చి దాసుని స్వరూపము ధరించుకొని అనేటటువంటి మాట పౌలు గారు వాడతారు. దాసుని స్వరూపం, మానవ శరీరములో వచ్చి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను ఏమీ లేనివాడుగా చేసుకునను, రిక్తునిగా చేసుకునను అనే మాట ఉంటుంది. అందుచేత దేవుడు ఆయనను హెచ్చించి ప్రతి నామం కంటే పైనామను ఆయనకు అనుగ్రహించాడు. అందుకనే ఆయన ఈరోజు వరకు మనందరికీ ఆరాధ్య దైవమయ్యాడు. హల్లెలూయా. అది యేసుక్రీస్తు పరతత్వం అంటే అది, యేసుక్రీస్తు నిత్యత్వం అంటే అది. ఈరోజు వరకు కూడా ఆయన మానవ శరీరంతో పరలోకంలో మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అవతారం చాలించలేదు. దట్ ఈస్ పర్మనెంట్లీ హీ ఈజ్ ఇన్ టు దిస్ ఫార్మ్ ఆఫ్ హ్యూమన్ నేచర్. మానవ శరీరం ధరించుకున్న వాడే. ఎప్పుడైనా కానీ మనకు కలలో కనపడితే యేసు ప్రభు చేతులలో రక్తంతో చేతులతోటే కనపడతారు. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆయన యొక్క శరీరం మీద ఇంకా ఆయన గాయపడినటువంటి గుర్తులు చూపించాడు. చూపించిన తర్వాత శిష్యులు చూసి నమ్మారు. ఆయన చేతులు ఇంకా రక్తం ఊడుతూనే ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. మనం చూసి నమ్మడానికి మాత్రమే సుమా, ఇంకా వూండ్స్ ఉన్నవని కాదు, ఇంకా దెబ్బలు అలానే ఉన్నవని కాదు, కానీ ఆ దెబ్బల గుర్తులు ఆయన ఇంకా ధరించి భరించే ఉన్నాడు. నిన్ను గురించి నన్ను గురించి పడిన దెబ్బల చేత ఆయన పొందిన ఆరోహణమై వెళ్ళాడు మానవాకారంతో. అక్కడ ఉన్న వాళ్ళంతా అయ్యా ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే అక్కడ ఉన్న దేవదూతలు ఏమన్నారంటే, మీరంతా ఏ విధంగానైతే పరలోకానికి వెళుతున్నటువంటి యేసును చూస్తున్నారో ఆయన అదే విధంగా మళ్ళీ దిగి వస్తాడు. ఆ యేసు కొరకు ఇప్పుడు మనమంతా ఎదురు చూస్తున్నాం. మన క్రైస్తవ విశ్వాసమే అది. మీలో ఉన్నటువంటి నిరీక్షణ గుర్తే అది. రాబోయే యేసుని కొరకు మనం ఎదురు చూస్తున్నాం. రారాజుగా రాబోయే యేసుని గురించి, రక్షకుడిగా రాబోయే యేసుని గురించి, ఉద్ధరించినటువంటి యేసుని గురించి మనం ఎదురు చూస్తున్నాం. అది మన యొక్క ఫైనల్ గోల్, మన నిరీక్షణాస్పదం. అది క్రైస్తవులందరూ నమ్మేటటువంటి సిద్ధాంతం. అది దేవదేవుడు మానవాకారంలో మళ్ళీ తిరిగి మన దగ్గరికి దిగి వచ్చి మనలందరినీ తనతో ఉండడానికి తీసుకొని వెళ్ళడానికి ఇచ్చినటువంటి ఆ మహా గొప్ప రక్షణ ఆనందంలో మనందరం పార్టిసిపేట్ చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఒకసారి హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ ఆనందం అంటే అదే. ఇంకొక చివరి 2 మాటలు చెప్పి నేను ముగిచ్చేస్తున్నాను.
క్రిస్మస్ అని అన్నప్పుడు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే, క్రిస్మస్ అని అన్నప్పుడు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవడానికి సిలువనెక్కి మనల్ని క్షమించాడు, అచ్చట తన యొక్క ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. అందుకని సిలువ గుర్తుంచుకోవాలి మనం. పశులపాక సిలువ, సిలువ తర్వాత చనిపోలేదు, అక్కడ ప్రాణం అర్పించిన తర్వాత ఆయనను సమాధిలో పెడితే ఖాళీ సమాధి అయిపోయింది అది. ఎందుకనంటే 3వ దినమున ఆయన తిరిగి లేచాడు. దట్ ఈస్ ది స్పెషాలిటీ, అది మన యొక్క ప్రత్యేకత. పశులపాక, సిలువ, ఖాళీ సమాధి మన విశ్వాసానికి 3 గుర్తులు. అందులో ఏది విడదీయలేము. క్రిస్మస్ అని అంటే, క్రిస్మస్ ఆరాధనలో ఈ 3 ఒకదానితోటొకటి పెనవేసుకొని ఉన్నటువంటి అంశాలు. పశులపాక అనగానే ఇంకా మనకేం గుర్తు రావాలి అంటే, పేదతనంలో యేసుప్రభు పుట్టాడు. మరియ గర్భం గుర్తు రావాలి, పరిశుద్ధ గర్భం గుర్తు రావాలి, పవిత్రమైనటువంటి కన్య మరియ గుర్తు రావాలి. తర్వాత సిలువ అనగానే పాప క్షమాపణ గుర్తు రావాలి. ఏమి గుర్తు రావాలి? సిలువ మీద నిన్ను నన్ను క్షమించి పరలోకమునికి ఎక్కే ముందు ఏం చేశాడు అని అంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. నిన్ను నన్ను క్షమించడానికే పరలోకం నుండి దిగివచ్చాడు. అందుకోసమే దిగివచ్చాడు ఆయన. అది క్షమించి సిలువ మీద నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించినటువంటి ఆ సిలువను మనం మర్చిపోకూడదు. చివరిగా సమాధిలో నుంచి 3వ దినమున పునరుద్ధానుడై లేచినటువంటి ఆయనను మనం మర్చిపోకూడదు. ఆయనను ప్రకటించాలి. క్రిస్మస్ టైంలో ఇప్పుడు మనం ప్రతి వాళ్ళు గుర్తుంచుకునేది ఏంటి అని అంటే, కేవలం పశులపాక బాలుడైన యేసు లాలి 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 కాదు, ఇక అయిపోయింది అది. ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి బాలుడిగా వచ్చేసాడు. ఆయన యొక్క కార్యాన్ని సంపూర్ణం చేసేసుకున్నాడు. ఆయన పరలోకమునికి ఆరోహణమై తిరిగి రానై ఉన్నాడు. తిరిగి రానై ఉన్నటువంటి ఆ యేసును ఆహ్వానించడానికి సంబరాలు మనం చేసుకునేది. ఆయన రాకడ, 2వ రాకడ, ప్రభు అయిన యేసు రమ్ము అని అంటూ ప్రవక్తలు భక్తులు పాట పాడతారు. మారనాథ పేరు విన్నారా? మారనాథ అంటే ప్రభు అయిన యేసు రమ్ము. ఇంకా అర్థం ఏంటంటే, మారనాథ అంటే ప్రభు అయిన యేసు రాబోతున్నాడు, జాగ్రత్త. ప్రభు అయిన యేసు వస్తున్నాడు, జాగ్రత్త. మారనాథ అంటే ఏంటి అని అంటే, ఇంకా అర్థం ఆయన వచ్చేశాడు నిన్ను నన్ను ఉద్ధరించడానికి. కాబట్టి యేసు అనగానే కేవలం స్వస్థపరిచే యేసునే మీరు గుర్తు చేసుకోవద్దు. క్షమించి తిరిగి రానై ఉన్నటువంటి రక్షకుణ్ణి మనం గుర్తు చేసుకోవాలి. అన్నీ ఇచ్చేటటువంటి యేసునే, గిఫ్ట్లు ఇచ్చే, బహుమానాలు ఇచ్చే యేసునే గుర్తు చేసుకోవద్దు. ఆయనే మనకు బహుమానంగా వచ్చాడు, అది మనం గుర్తు చేసుకుని దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. దేవా, ఇంకా నువ్వు ఇచ్చిన బహుమానం ఏంటంటే, నాకు ఉచితంగా ఇచ్చినటువంటి రక్షణ, ఫ్రీ గిఫ్ట్. సాల్వేషన్ ఈజ్ ఫ్రీ. అది నీకు నాకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు? నేను హృదయంలో ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే, బాప్తిస్మం ద్వారా ఆయనను మన సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే, తర్వాత ప్రభు ఆయనను మృతులలో నుండి లేపాడని మనం విశ్వసించినట్లయితే, అప్పుడు మనం రక్షించబడతాం. అదే మారనాథ, ప్రభు అయిన యేసు రమ్ము. దేవుడి చిన్న సందేశాన్ని దీవించును గాక. హల్లెలూయా. మంచిది. చక్కటి గ్రీటింగ్స్ ద్వారా అద్భుతమైనటువంటి మాటలు అందించిన దైవజనులు పంచకృపాయ గారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఒక పాట సాగర్ వచ్చి ఒక వచనం మాత్రం పాడతారు పల్లవితో, క్రిస్మస్ పాట. ఇలాగో మరి విశ్రాకులు చెప్దాం మనం. భలో యేసు మహారాజుకి, భలో యేసు మహారాజుకి, భలో యేసు మహారాజుకి, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్.
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్. అనే శిరము వంచండి సార్. సంతసించెను ప్రతి హృదయం, సంతసించెను ప్రతి హృదయం, రక్షకని జన్మయందు, రక్షకని జన్మయందు శిరము వంచెను సర్వలోకం యేసుదేవాని ముందు, శిరము వంచెను జన్మయందు, శిరము వంచెను సర్వలోకం యేసుదేవాని ముందు. పుట్టి పెరిగి రాజులయ్యేది సహజము, రాజుగానే ఉదయించినాము చిత్రము. పుట్టి పెరిగి రాజులయ్యేది సహజము, రాజుగానే ఉదయించినాము చిత్రము. మహిమ సింహాసనం నిలిచి నా కోసము, మహిమ సింహాసనం నిలిచి నా కోసము. పశుల పాకలు పుట్టినావు స్తోత్రము, పశుల పాకలు పుట్టినావు స్తోత్రము. శిరము వంచెను సర్వలోకం యేసుదేవాని ముందు, పుట్టి ఒకడు తనను ఎరుగుట సహజం, ముందే ఎరిగి జన్మించినాము చిత్రము. పుట్టి ఒకడు తనను ఎరుగుట సహజము, ముందే ఎరిగి జన్మించినాము చిత్రము. మార్పు చేసుకుని నీ మహిమ రూపము, మార్పు చేసుకుని నీ మహిమ రూపము. మనిషి రూపులో వచ్చినావు స్తోత్రము, మనిషి రూపులో వచ్చినావు స్తోత్రము. శిరము వంచెను సర్వలోకం యేసుదేవాని ముందు, సంతసించెను ప్రతి హృదయం, సంతసించెను ప్రతి హృదయం, రక్షకని జన్మయందు, రక్షకని జన్మయందు శిరము వంచెను సర్వలోకం యేసుదేవాని ముందు, యేసుదేవాని ముందు. హల్లెలూయా. హల్లెలూయా. చక్కటి పాట పాడి దేవుని నామని మహిమపరిచినటువంటి దైవజన సాగర్ గారి ప్రతి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారి సమయంలో
మరి వర్తమానాన్ని మనం వినబోతున్నాం. మన ప్రియులు మన మిషన్ బిషప్ తండ్రి గారు మన మధ్య ఉన్నారు. వారు వచ్చి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. చప్పట్లు కొడుతూ మనము దైవజనులను ఆహ్వానిద్దాం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన మెట్రోపాలిటన్ మిషన్లో మొదటిగా సెమీ క్రిస్మస్ ఈ యొక్క క్రీస్తు జయంతి వేడుకలు చేసుకుంటూ ఉన్న వెలగలేరు సంఘానికి, ఇక్కడ కార్యకర్తలందరూ కూడా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో శుభములు, దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు సమృద్ధిగా కలుగును గాక. వేదిక మీద ఉన్న మన చైర్మన్ గారు, అలాగే మన మాజీ చైర్మన్ గారు, అలాగే మరి తదితర కార్యవర్గ సభ్యులు, అలాగే మాకు చాలా ప్రియమైన దైవజనులు రెవరెండ్ పంచకృప అయ్య గారు, ఇంకా చాలా గంభీరంగా ఈ యొక్క దేవుని కార్యములో సహకరిస్తున్న మీకందరికి కూడా దేవుని యొక్క గొప్ప ఆశీస్సులు, శుభాలు కలుగును గాక. క్రిస్మస్ గురించి అనేక రకాలైన సందేశాలు మనం వింటూ ఉన్నాం. మరి ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ప్రాముఖ్యంగా క్రిస్మస్ అనగా మరి దేవాది దేవుడు ఆ యొక్క పరలోకములో మరి దివారాత్రులు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేస్తూ ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ స్తుతి ఆరాధన మరి పొందే అర్హుడు, ఆరాధనకు అర్హుడు. ఆయన ఒక్కడే శ్రేష్ఠుడు, ఘనుడు, సృష్టికర్త, ప్రేమ కలిగిన తండ్రి. ఆయన ఈ లోకానికి సామాన్యుడుగా మరి ఈ యొక్క లోకములో ఉద్భవించటం అనేది ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ప్రియులరా, లోకంలో మనం గమనిస్తున్నాం, మరి ఎవరైనా ప్యూన్గా ఉంటే వారు అటెండర్ అవ్వాలనుకుంటాడు, అటెండర్గా ఉంటే క్లర్క్ అవ్వాలనుకుంటాడు, లేక సూపరింటెండెంట్ అవ్వాలనుకుంటాడు, లేక ఇంకా పెద్ద అధికారి అవ్వాలి, ఐఏఎస్ కలెక్టర్ అవ్వాలనుకుంటారు, గవర్నర్ అవ్వాలనుకుంటారు, ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటాడు. మరి అలాగే మనుషులు దేవతలు అవ్వాలనుకుంటున్నారు, దేవుళ్ళు అవ్వాలనుకుంటున్నారు, ఋషులు అవ్వాలనుకుంటున్నారు. వారు ఎంతో ఆరాధన మన్నన పొందాలని ఆశపడుతూ ఉన్నారు. మనిషి దేవుడిగా అవ్వాలని ఆశించే ఈ దినాల్లో, ఆ దినాల్లో కూడా లూసిఫర్ అనే ఒక మరి వేకు చుక్క అనేవాడు దేవుని చేత సృష్టించబడి, అతను దేవునికి నాకు కొంచెమే కదా ఎడం, నేను దేవునితో సమానంగా ఉంటాను అని సభాపర్వతం మీదకి వెళ్ళాలనుకున్నాడు. ఆ రకంగా ఈరోజు కూడా చాలామంది దేవతలు అవ్వాలని, దేవుళ్ళు అవ్వాలని, గొప్పవారు అవ్వాలని వారు అనేక రకాలైన వారు ఉపయోగాలు చూస్తూ ఉన్న దినాల్లో మనం గమనించాం. ప్రియులరా, దేవుడు ఏకైక దేవుడు, ఆయన నీ నిమిత్తము మన నిమిత్తమై ఆయన ఒక సామాన్య మానవుడిగా ఈ లోకంలోనికి రావటం అనేది అదో గొప్ప విశేషమైన సంఘటన. ఇదే క్రిస్మస్లో ఉన్న గంభీరమైన పారమార్థికమైన సత్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. అదే దేవుని వాక్యంలో మనం విన్నాం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి ఆ వాక్యమే
శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యను నివసించెను అనేది ఈ యొక్క క్రీస్తు జయంతిలో ఉన్న పారమార్థిక ప్రత్యేకమైన సత్యం. ప్రియులరా, దేవుడు మానవుడుగా అగుట ఇది నిజంగా చాలా విశేషమైన సంగతి అని పరిశుద్ధుడైన పౌలు అనేక సార్లు ఆయన చెప్పి ఉన్నాడు. చదవబడిన వాక్య భాగంలో కూడా మనం గమనించినట్లయితే లోక శుభవార్తలో ఇప్పుడే చదవబడిన మాట మనం చూస్తున్నాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచు ఉండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి. ఇక్కడ మరి రాత్రి వేళ మందలను కాచుకునేవారు, రాత్రి వేళ మెళకువగా ఉండినవారు, వారు ఊరికి దూరంగా ఉండేవారు, వారు ఊరిలోనికి వచ్చేవారు కారు. ఆ రోజుల్లో గొర్రెల కాపర్లు అంటే చాలా హేయమైన వారు. వారు ఒక రకంగా చెప్పాలంటే అస్పృశ్యులుగా ఎంచబడిన వారు, వారు తక్కువ వారు, వారు తక్కువ జాతి అని చెప్పబడిన వారు. వారు కేవలం రాత్రి వేళ మందలను మేపుకుంటూ ఉన్నారు. అయితే దేవుని యొక్క ప్రణాళిక చూస్తున్నాం ప్రియులరా. పరలోకము నుండి దేవదూత అరుదించింది. పరలోకములో దేవుని దగ్గర ఉండి గబ్రియేలనే దేవదూత ఆ యొక్క ఆదేశించబడిగా ఆ దేవదూత వచ్చింది. వచ్చాడు. ఆ దేవదూత చెప్పిన గంభీరమైన సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ దేవదూత అక్కడ ఉన్న గవర్నర్లను ఉద్దేశించి పలకలేదు, అక్కడున్న యాజకులకు ఈ మాట చెప్పలేదు, అక్కడున్న లేవీయులు గ్రంథముల్లో ప్రవిష్టులు ఆ యొక్క ధర్మశాస్త్రమును బాగా తెలిసిన వారు వారికి ఈ మాటలు చెప్పలేదు. అక్కడే దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎవరైతే వారు గొప్పగా రూలర్స్ అధికారులు అనేవారు ఉన్నారు కదండి, వారిని సిగ్గుపరచుటకై లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. అక్కడి వరకు చదమ్మా. థ్యాంక్ యూ. కాబట్టి దేవుని యొక్క ఏర్పాటు మనం చూస్తున్నాం ప్రియులరా. దేవుని దగ్గర నుంచి వచ్చిన దేవదూత కూడా ఎవరిని ఏర్పాటు చేసుకున్నారని చెప్పడానికి అక్కడున్న గొర్రెల కాపరులు, వారు దూరముగా ఉండిన వారు, ఊరికి దూరంగా ఉండిన వారు, ఏమాత్రం కూడా పెద్దగా చదువు సంస్కారము లేని వారు అనేవాళ్ళు వారిని. అటువంటి వారు, సరైన భాష లేదు, సరైన జ్ఞానము భాషా పరిజ్ఞానం కూడా లేదు. అయితే దేవుని యొక్క ప్రణాళిక చూస్తే దేవుడు అటువంటి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులరా, దేవాది దేవుడు జన్మించడానికి దేవుడు కూడా ఒక సాధారణమైన కన్యకను ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే ఒక చిన్న గ్రామాన్ని, వెలగలేరు కంటే కూడా చాలా చిన్న గ్రామం, కుగ్రామము బెత్లెహేమును దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి దేవుని ప్రణాళికలో ఆయన గొప్పవారి వైపుకు వెళ్ళలేదు. దేవుడు సామాన్యమైన వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడైతే ఈ వర్తమానము వారికి వచ్చిందో, ఈ వర్తమానము వారికి రాగా ఇక్కడ మనం గమనిస్తున్నాం. 9వ వచనం చదవము. ఇప్పుడు
2:9. లూకా 2. ప్రభుదూత వారి ఎద్దుకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారు చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. కాబట్టి వారు భయపడిరి. ఆ రోజుల్లో ఈ రోజు కూడా ఎవరైతే బలహీనులుగా ఉన్నారో బలవంతులకు భయపడుతూ ఉన్నారు, ఎవరైతే మరి అభ్యాసం లేకుండా ఉన్నారో జ్ఞానులకు భయపడుతూ ఉన్నారు, ఎవరైతే పేదవారిగా ఉన్నారో ధనికులకు భయపడుతూ ఉన్నారు. దేవదూత చెప్పిన సత్యం ఏంటండి? భయపడకుడి. ఈ రాత్రి సమయంలో క్రిస్మస్ జయంతి సందర్భంగా ప్రభు మనతో చెప్పే మాట భయపడకుడి. దేవుని వాక్యంలో 366 సార్లు భయపడకుడి, భయపడకుడి అనే వాగ్దానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ సంవత్సరంలో లీపు సంవత్సరం వచ్చినా రోజుకి ఒకసారి ప్రభు మనతో ఏం చెప్తున్నాడండి? భయపడవద్దు. ఆ రోజున మరియమ్మ భయపడింది, జకరియా భయపడ్డాడు, యేసేపు భయపడి ఉన్నాడు. ఇక్కడ గొర్రెల కాపర్లు కూడా వారు ఎలా ఉన్నారండి? భయపడిన వారయ్యారు, భయపడిన వారయ్యారు. దేవుని వాక్యంలో చిన్న మందా నీవు భయపడవద్దు అని ప్రభు చెప్పి ఉన్నారు. ఈ రాత్రి సమయంలో ఒకవేళ నీవు యవనస్తులుగా ఉంటే నీ ఫ్యూచర్ గురించి భయపడుతున్నావేమో, లేక నీ భవిష్యత్తు గురించి భయపడుతున్నావేమో, నీ బిడ్డల గురించి భయపడుతూ ఉన్నావేమో, లేక దూరంలో ఉన్న వారి గురించి భయపడుతూ ఉన్నావేమో. ప్రభు చెప్పే అద్భుతమైన వాగ్దానం భయపడవద్దు. దేవుడు చెప్పిన వాగ్దానం బోధిగంతముల నుంచి పట్టుకొని ఆ కొనల నుంచి పిలుచుకొనిన వాడ. యెషయా గ్రంథము 41:9-10లో ఈ వాగ్దానాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఏమని రాయబడి ఉందాం అక్కడ? బోధిగంతముల నుండి నిన్ను పట్టుకొని కొనల నుంచి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియో నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియో నేను నీతో చెప్పి ఉన్నాను కదా, నీకు తోడై ఉన్నాను, భయపడకుమో, నేను నీకు దేవుడినై ఉన్నాను, దిగులు పడకుమో, నేనే నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవుని స్తోత్రం కలుగును గాక. భయపడవద్దు. ఈ రాత్రి సమయంలో కూడా క్రిస్మస్ సందేశం నీతో గాని దూర శ్రవణ యంత్రంతో ఎంతమంది అయితే వింటూ ఉన్నారో భయపడవద్దు. వృద్ధాప్యమైన కొంతమంది భయపడుతున్నారు, నన్ను చూచేవారు ఎవరు లేరని భయపడుతూ ఉన్నారు. శోధకుడు పెట్టే అనేక రకాలైన శోధన ద్వారా భయపడుతూ ఉన్నారు. అపవాది పెట్టే ఆ యొక్క మైమరుపు ఉచ్చుల్లో పడి నీవు అయ్యా నాకు భవిష్యత్తు ఎలా ఉంటుందో అని భయపడుతూ ఉన్నారు. అయితే దేవుడు పంపిన వర్తమానం ఏమిటంటే నీవు భయపడవద్దు, నీవు భయపడవద్దు అనే గంభీరమైన వర్తమానాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 10వ వచనం చదవమ్మ మళ్ళా. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఇంతకు ముందు మన దైవజనులు పంచకృపాయి గారు చెప్పారు, ఇది వారికి వీరికి కాదు, ఇది బాగా చదువుకున్న వారికే కాదు, ఇది బాగా పండితులకు మాత్రమే కాదు. ఈ యొక్క శుభవచనం ఎవరికండి? ప్రజలు అందరికీ. ఈనాడు ప్రపంచంలో ఉన్న జనాభా 650 కోట్లు అని చెప్తూ ఉన్నారు, 159 దేశాలు అని చెప్తూ ఉన్నారు, దాదాపు 1500 భాషలు అని చెప్తూ ఉన్నారు, ఎన్నో జనాంగాలు అని చెప్తూ ఉన్నారు, ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో దేశాలు, ఎన్నో పట్టణాలు, ఎన్నో పల్లెలు, ఎన్నో గ్రామాలు,
ఎన్నో రకాలైన ప్రజలు, తెల్లవారు, నల్లవారు, బ్రౌన్గా ఉండిన వారు ప్రజలందరకు. అయితే దేవుని వాక్యములో ఉన్న గంభీరమైన సత్యం ఏమిటంటే, క్రిస్మస్లో ప్రజలందరికీ కలుగుబోవు, ప్రజలందరికీ, వారికి వీరికని తేడా అనేది లేదు. అదే ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్న గొప్ప విశేషం ప్రియులారా. అందుకని మన చరిత్రను కూడా ఆయన చీల్చున్నాడు. ఆయన పుట్టుక ద్వారా క్రీస్తువు పూర్వము అని చెప్తూ ఉన్నారు. ఈ రోజున మనం ఏ శకంలో ఉన్నామండి? ఏ శకంలో ఉన్నామమ్మా? క్రీస్తు శకంలో ఉన్నాం. ఎన్నెన్నో శకాలు అని చెప్తూ ఉన్నారు. శాలివాహన శకం, అశోక శకం, ఎన్నో చెప్తూ ఉన్నాం. కానీ ఏ శకంలో ఉన్నాం మనం? క్రీస్తు శకంలో ఉన్నాం. మీరేదైనా ఒక చిన్న ఇల్లుండి అమ్మాలనుకుని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళారనుకోండి, మైలవరం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళారనుకోండి, ఆయన గొర్రె వందనం గారు వెలగలేరులో ఉన్న ఇల్లును పలాను వారికి, అక్కడున్న గాలంకి మరి ఆదాం గారికి క్రీస్తు శకం ఆయన మరి విక్రయిస్తున్నాడు అని అక్కడ రాస్తారు. ఏ శకం అని రాస్తారు? క్రీస్తు శకం. మరి వందనం గారు ఇల్లు ఉందో అమ్మారు నాకైతే తెలియదు, కానీ ఒకవేళ ఏం జరిగినా క్రీస్తు. మొదటి సంఘటన జక్కయ్య జీవితంలో డబ్బు ఆయన దేవుడిగా ఉన్నది. కానీ ఆ రోజు ప్రభు వచ్చినప్పుడు ఆయన ప్రభువుని అంగీకరించారు. డబ్బు కాదు నాకు దేవుడు, నా పదవి కాదు నాకు దేవుడు, ఎందుకనగా నా హృదయంలో పాపమున్నది, శాపమున్నది. నేను ఆ డబ్బునే కొలుస్తూ ఉన్నాను, నా అధికారాన్ని నేను కొలుస్తూ ఉన్నాను. నేనెవరినో ఒక విగ్రహంగా పెట్టుకున్నాను. ఒక స్త్రీ విగ్రహం అయిపోయింది, ఒక పురుషుడు విగ్రహం అయిపోయాడు. కాబట్టి వారు కాదు నాకు. కొంతమంది అయితే నా కడుపే అనగా నా తిండి నాకు విగ్రహము అయిపోయింది, కాబట్టి నాకు అక్కర్లేదు, నాకు కావాల్సింది ప్రభువే, నా పాపములు క్షమించేవాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే అని ఆయన ఈ రకంగా మరి ప్రభువుతో ఈ మాటలు ఆయన చెప్పి ఉన్నాడు. ప్రియులారా, ఆ రోజు నుండి జక్కయ్య జీవితంలో క్రిస్మస్ చేసుకున్నాడు, క్రిస్మస్ పండుగ చేసుకున్నాడు జక్కయ్య. అంతకుముందు జక్కయ్య జీవితంలో సంతోషం లేదు, ఆనందం లేదు. అప్పటి నుంచి ఆయన పాపముల నుండి, శాపము నుండి, అంధకారము నుండి విడుదల పొంది ఉన్నాడు జక్కయ్య. ఈ రాత్రి సమయంలో ఒకవేళ దేని చేత ఒకవేళ నీవు శాసించబడి ఆనందాన్ని కోల్పోతూ ఉన్నావేమో, సమాధానాన్ని కోల్పోయి ఉన్నావేమో, శాంతిని కోల్పోయి ఉన్నావేమో, సహనాన్ని కోల్పోయి ఉన్నావేమో, సమృద్ధిని కోల్పోయి ఉన్నావేమో, సంక్షేమాన్ని కోల్పోయి ఉన్నావేమో, ఈ రాత్రి ప్రభు ఆయన దగ్గరికి రమ్మని ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నారు. యెషయా గ్రంథం 1:18 చెప్పినట్లుగా, రండి మన వివాదములో తీర్చుకుందాము, రండి మీ పాపములో ఎర్రనివైనను హిమము వలె తెల్లనివగును, కెంపు వలె ఎర్రనివైనను గొర్రె బొచ్చు వలె తెల్ల. దేని స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రిలో ఈ యొక్క డిసెంబర్ నెల 8వ తారీఖు ప్రభు దినాన ఈ యొక్క సాయంత్రం సెమీ క్రిస్మస్ లో ప్రభు గంభీరమైన ఆహ్వానాన్ని ఆయన మనందరికీ ఇస్తూ ఉన్నాడు. ఏదైనా రహస్య తలంపు ద్వారా, రహస్య పాపము ద్వారా, రహస్య ఉద్దేశం ద్వారా ఇబ్బందిలో ఉన్నావేమో, ప్రభు ఇక్కడున్నారు, ఆయనను కోరుతూ ఉన్నాడు. దైవజనులు చెప్పారు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, నీ అపరాధములన్నిటినీ నేను క్షమిస్తాను,
నీ పాపములన్నిటినీ, నీ దోషములన్నిటినీ నేను కడిగివేస్తాను, నేను తీసివేస్తాను అని చెప్పిన ప్రభు రక్షకుడు. ఆ రక్షకుడు ఈ రాత్రి మన గ్రామానికి వచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసయ్య. నీ కొరకే ఆయన, నీ ఊరు తెలుసు, నీ పేరు తెలుసు, నీ తీరు తెలుసు, నీ అవసరం ఏంటో తెలుసు, నీ అక్కరేంటో తెలుసు. అన్నిటినీ ఆయన నీకు చేయగలిగిన సమర్థుడు. రెండవ ఉపమానాన్ని మీకు నేను ఇస్తూ ఉన్నాను. యోహాను శుభవార్త 4వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక మాట అక్కడ మనం చదువు. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను కనుక, అక్కడి వరకు చాలమ్మా, థ్యాంక్ యూ. ఆయన సమరయ మార్గం అనగా యూదులకు సమరయులకు పడనే పడదు. యూదులకు సమరయులకు పచ్చగడ్డి వేస్తే అది భగ్గుమంట కాలిపోతుంది. వారు వీరిని చూడరు, వీరు వారిని చూడరు. అంత వైషమ్యాలు, అంత భయంకరమైన విశేషం. మామూలుగా యేసు ప్రభు యూదుడిగా జన్మించాడు. అయితే వెలగలేరు రావాలంటే, ఒకవేళ నేను ఒక మాట చెప్తాను, అక్కడ పాముల కాలువ నుండి ఎక్కడో అక్కడ మైలవరం వెళ్ళి, అక్కడి నుంచి మరలా జంక్షన్ వెళ్ళి, అక్కడి నుంచి మళ్ళా ఆ ఇబ్రహీంపట్నం వచ్చి, మళ్ళా ఏదో ఇటు వచ్చినట్లుగా చుట్టూ తిరిగి వెళ్ళేవారు. ఎవరన్నా యూదులు వెళ్ళాలంటే సమరయ మార్గానికి వెళ్ళేవారు కారు. సమరయ మార్గములో అస్పృశ్యులు, పాపులు, నీచులు అనుకునేవారు. కానీ ప్రభు అలా అనుకున్నాడా? అనుకోలేదు. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. సమరయ స్త్రీ గురించి తెలియని వారు ఎవరు లేరు. సమరయ స్త్రీ గురించి తెలియని వారు ఎవరు లేరు. మధ్యాహ్న సమయంలో నీళ్లు చేదుకుంటానికి వచ్చింది. సమరయ స్త్రీ అడుగుతూ ఉంది, ప్రభా పెంచుకుందో చూద్దాం. 4వ అధ్యాయము 20. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడని అనగా, యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, 5 పెనిమిట్లుండ్రి. సరే, అక్కడ కాగండి. థ్యాంక్ యూ చైర్మన్ గారు. ఇప్పుడు 25వ వచనానికి వచ్చేసేయండి. 4వ అధ్యాయము 25వ వచనానికి వచ్చేసేయండి. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, నాకు తెలుసండి. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా యేసు నీతో మాట్లాడుచున్నా, అమ్మా నీతో మాట్లాడుచున్నా నేనే ఆయననని ఒక్కసారి చెప్పాను. ఆ స్త్రీ, సమరయ స్త్రీ అనే స్త్రీ చాలా తెలివైనది, చాలా చురుకైనది. అక్కడ యూదుల సంప్రదాయం ఆ స్త్రీకి తెలుసు, సమరయుల సంప్రదాయం తెలుసు, యూదులు ఎలా ఆరాధిస్తారో తెలుసు, సమరయులు కొండ మీద, గెరాజం కొండ మీద ఆరాధిస్తారని తెలుసు. అలాగే చరిత్ర తెలుసు, ఆరాధన తెలుసు, మెస్సయ్య గురించి కూడా తెలుసు. మెస్సీ అని ఆయన వస్తాడని ఇన్ని తెలుసు కూడా. వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, ఆరాధన తెలుసు, పదవంతులు ఇవ్వటం తెలుసు, అన్ని తెలుసు కూడా. ఆ స్త్రీ ఎలా ఉందయ్యా చైర్మన్ గారు? 5 పెనిమిట్లు. సరే, ప్రభు ఆమెతో చెప్పాడు, అయ్యా మెస్సీ వస్తాడంటే, అమ్మా నీతో మాట్లాడే నేనే ఆయనను ఆమెతో చెప్పాను. ఇప్పుడు చదువు అమ్మా, 27 నుంచి ఇప్పుడు చదువు. గడపగా వెళ్ళిందంట. ఆ ప్రతి ఇంటికి అయ్యా మీరు వచ్చి చూడండి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడండి, ఈయనే క్రీస్తు కాడా? దేవునికి స్తోత్రం అనండి. ఈ క్రీస్తు కొరకు నేను ఎదురు చూచానయ్యా. ఈయన మెస్సయ్యగా వస్తాడని నాకు తెలుసయ్యా, కానీ ఆ మెస్సయ్య నీవని ఈరోజు చూశానయ్యా అని అంటుంది. పాపపు కొండను వదిలిపెట్టేసింది, శాపాన్ని ఒప్పుకుంది,
పరుగు పరుగున వెళ్ళింది, వారందరినీ పిలుచుకొచ్చింది. వారు ఏమన్నారమ్మా? 39వ వచనం నుంచి చూడు దయచేసి. వారు ఏమన్నారు? అయ్యా, ఆ స్త్రీ సాక్ష్యం చెప్పింది. ఆ మాటను బట్టి ఆ ఊరిలో సమరయంలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఆ సమరయులు తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి. ఆయన అక్కడ 2 దినములు ఉండే. ఇంకా ఎన్ని దినాలు ఉన్నారమ్మా? 2 దినాలు ఉన్నారు. చదవమ్మా. ఆయన ఆ మాటలు వినినందు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలియబడునని చెప్పాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా 3వ పిక్చర్, 3వ దృశ్యం. మొదటి దృశ్యం ఎవరండి? జక్క ఇంట్లో క్రిస్మస్ పండుగ. సందడే సందడే అని చేయబోతున్నారు. ఇప్పుడు రేపు మీరు అయ్యగారు తొందరగా ముగిస్తే బాగుండు. బాగా డ్యాన్స్లు వేస్తాం, బాగా ఎగురుతాం. వాళ్ళు ఎగరటం చూస్తుంటే మా అయ్యగారిలో కొంతమంది టైగర్ జాన్ వాళ్ళు నేర్కొని వెళ్ళి ఇక్కడ జంపింగ్ చేస్తే బాగుండే గారు అన్నట్టుగా ఉన్నాడు. గాలం కాదం గారు కూడా సరిగ్గా కాలు రాకపోయినా నేను కూడా ఎగురుతానంటున్నాడు. ఎందుకంటే క్రిస్మస్ పండుగలో ఈ ఆనందం ఉంది. మా చైర్మన్ వందనం గారు కూడా కొంచెం అటు ఇటు స్టెప్పులు వేసుకుంటా వస్తున్నాడు. ఎందుకండి? యేసు ప్రభు లోక రక్షకుడు, మన పాపములను క్షమించిన వాడు, మన దోషములను ఆయన తీసివేసినవాడు. చివరికి వచ్చేసాం. ఇప్పుడు మరి ఆశ్చర్యకరమైన విషయం అదేంటంటే, అక్కడ ఆ సౌలు ఉగ్రవాదిగా ఉన్నాడు, మనుషులను చంపేవాడు, ప్రాణాధారంగా ఉన్నాడు. యేసు అని మాట చెప్తే చాలు బగ్గుమంట పెట్రోల్ పోసి ఆ యొక్క అగ్ని పెట్టేవాడు. హృదయం అటువంటిది. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా సరే అక్కడ 3 నెలల గర్భవతిని ఆయన చంపాడని, పిల్లల్ని చంపాడనో ఈ వార్తలే మనం వింటూ ఉన్నాం. ఏంటి చంపటం అంటే? శోధకుడు, అపవాది. యోహాను సువార్త 10:10 పరిచర్యను తొదముట్టించుట కొరకు నా ప్రాణము నాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులను చంపినవాడు, ఉగ్రవాది, నరహంతకుడు, హానికరుడు, దోషకుడు, హింసకుడు, ఒక నికృష్టమైన అటువంటి వాడు ఈనాడు క్రీస్తు ఖైదీగా ఉండి జైల్లో కూడా 10 ఉత్తరాలు రాసి ఇంకా అనేకులు రక్షించబడాలి. నేను వచ్చే ముందు పంచకృపాయి గారికి ఫోన్ చేశాను. వెలగలేరు వెళ్తాను, అయ్యగారు ముందు వస్తా అన్నారు. తర్వాత ఆ కళ్ళు తిరుగుతున్నాయి. అయ్యో 2 టాబ్లెట్లు వేసుకున్న తర్వాత అయినా కళ్ళు తిరిగినా పర్వాలేదు, తిరగపోయినా పర్వాలేదు, నేను అయ్యగారు మీతో వస్తాను, వెలగలేరు వస్తానన్నారు. గంభీరమైన సాక్ష్యం చెప్పారు. పౌలైతే ఏమంటున్నాడు? నా ప్రాణమును ఎంత మాత్రమును ప్రియమైనదిగా నేను ఎంచుకొనుట. దేవుని స్తోత్రం.
ఈ రోజున ఇంత గంభీరమైన కార్యక్రమం చేసిన కార్యకర్తలందరూ కూడా పౌలు గారు చెప్పినట్లుగా మా ప్రాణాలు ప్రభు కొరకు, మా దేహాలు ప్రభు కొరకు, మీ దేహము పరిశుద్ధాత్మ దేవునికి ఆలయముగా ఉన్నదని మీరు ఎరుగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసినట్లయితే